గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ స్థాపించడం అనేది చిన్న విషయం కాదు. మరి ఈ రోజు ఈ బ్రోచర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం. కేజీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి అందరం పరస్పరంగా ఒకరినొకరు గౌరవిస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రపంచవ్యాప్తంతో పాటు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనందరికి చిరకాల కోరిక దేశాలు వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలని అలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాం. సో వారందరికీ సహాయం చేసే విధంగా మన ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల వారికి, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, అలాగే ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందే విధంగా స్థాపించినటువంటి ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ కేజీఎఫ్. సో ఈ కేజీఎఫ్ ఆర్గనైజేషన్ స్థాపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారు అనుకోవడం కన్నా కూడా ఎక్కడో చోట ఒక బీజం పడాలి. ఆ బీజమే మన జెట్టి కుసుమకుమార్ గారు. ఆయన బ్రెయిన్లోకి వచ్చిన ఒక చిన్న ఆలోచన గ్లోబల్ వైజ్ ఇంత పెద్ద ఫెడరేషన్ స్థాపించడానికి ఒక మూలమైంది. సో మనం బాగుంటే సరిపోదు, మన కుటుంబం బాగుంటే సరిపోదు, మన ఊరు బాగుంటే సరిపోదు, మన వారందరూ ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ బాగుండాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో వచ్చినటువంటి ఈ ఆర్గనైజేషనే కేజీఎఫ్. సో జెట్టి కుసుమకుమార్ గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈయన గురించి నేను తెలుసుకున్నప్పుడు నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో నేనే కాదు, చాలామంది ఇన్స్పిరేషన్ జెట్టి కుసుమకుమార్ గారు. ఎందుకంటే 4 తరాల నుంచి స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. జెట్టి కుసుమకుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కుసుమకుమార్ గారికి శాలువా అందజేయవలసిందిగా సుబ్బారావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో జెట్టి కుసుమకుమార్ గారు అంటే తెలియని వారు ఉండరు. వెరీ ఇన్స్పైరింగ్ లైఫ్ అండ్ ఇన్స్పైరింగ్ ఫ్యామిలీ. 4 తరాల నుంచి స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. సో నాకే కాదు, ఎంతోమంది యూత్కి ఇన్స్పిరేషన్ ఈ ఫ్యామిలీ. సో 4వ జనరేషన్ కూడా సామాజిక సేవతో, సామాజిక దృక్పథంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీలో మెయిన్ లీడర్గా వ్యవహరిస్తూ రాజకీయంలో రాజకీయం చేయడం కాదు, రాజకీయంతో సమాజ సేవ చేయాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో కేజీఎఫ్ని స్టార్ట్ చేశారు శ్రీ జెట్టి కుసుమకుమార్ గారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, ప్రజెంట్ తానా ప్రెసిడెంట్ నిరంజన్ గారిని సాదరంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. అలాగే నిరంజన్ గారికి సత్కారం చేయవలసిందిగా కిరణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ గారు ప్లీజ్. సో మనందరికీ తెలుసు యుఎస్లో ఏం జరిగినా ఇక్కడ మనకి ప్రతిదీ హాట్ టాపికే. సో అలా మన నిరంజన్ గారి గురించి చెప్పుకోవాలంటే తానా ఫస్ట్ తెలుగు అసోసియేషన్ యుఎస్లో. సో అలాంటి తెలుగు అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. పదవితో సంబంధం లేకుండా, పదోపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆర్గనైజేషన్ పరంగా కాకుండా సొంతంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం వల్ల ఆయన్ని వెతుక్కుంటూ పదవి వెళ్ళింది తానా ప్రెసిడెంట్. మరి అలాంటి ఉన్నతమైన పదవి ఆయనకి లభించిందంటే సో ఎన్నో సేవా కార్యక్రమాలు, 3 కోట్లకు పైగా సేవా కార్యక్రమాలు, 4 లక్షల మందికి అన్నదానాలు, కోవిడ్ టైంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టి మాస్కులు, మెడిసిన్లు మన తెలుగువారికి కాదు, కమ్మవారికి కాదు, అమెరికన్స్ను కూడా హెల్ప్ చేసిన ఘనత ఒక తానాకే దక్కుతుంది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సతీష్ వేమన గారిని సాదరంగా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్ తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అంజయ్య చౌదరి గారిని వేదిక దగ్గరికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాధా గారిని అంజయ్ చౌదరి గారికి శాల్వా అందజేయవలసిందిగా కోరుతున్నాం. రాధా గారు ప్లీజ్ మీ స్టేజ్ దగ్గర ఉండండి. అంజయ్ చౌదరి గారిని సాదరంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో పదవితో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు. సో ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కోవిడ్ టైంలో ఆయన చేసిన మామూలు విషయాలు కాదు. సో ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఎన్నో మిలియన్స్ డాలర్స్ కలెక్ట్ చేసి సామాజిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అనేది అది ఆయనకే చెల్లింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మన వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా, ఎన్ని ఖండాలు దాటినా, సముద్రాలు దాటినా మన వారికి మనం చేయూతనివ్వడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే చాలా మంది గెస్టులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మరొక ముఖ్య అతిథిని స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. గారపాటి రామకృష్ణ గారిని స్టేజ్ దగ్గరికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గారపాటి రామకృష్ణ గారికి శాలువా అందజేయవలసిందిగా సుధాకర్ తల్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సుధాకర్ తల్లూరి గారు స్టేజ్ దగ్గరికి రండి. అలాగే గారపాటి రామకృష్ణ గారిని రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
గారపాటి రామకృష్ణ గారు అఖిల భారత కమ్మ సంఘం బెంగళూరు, అఖిల కర్ణాటక తెలుగు ఫెడరేషన్ బెంగళూరు, ఆల్ ఇండియా తెలుగు అకాడమీ న్యూఢిల్లీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆర్గనైజేషన్స్లో కీలక పాత్ర వహిస్తూ ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గారపాటి రామకృష్ణ గారు ట్రూ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరొక ముఖ్య అతిథి రవిశంకర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రవిశంకర్ గారికి షాల్వా అందజేయవలసిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాం. తెలుగు వన్ ఎండి రవిశంకర్ గారు. ఈ మధ్యకాలంలో రవిశంకర్ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రాజధాని ఫైల్స్ అనే ఫిలింని నిర్మించి ఎన్నో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా తీయటం పక్కన పెడితే రాజధాని గొడవ స్టార్ట్ అయిన డే 1 నుంచి రైతులకు అండగా ఉంటూ ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొంటూ ఎన్నో థ్రెట్స్ వచ్చినా కూడా దాన్ని అధిగమించి మన రైతులకి మన వారందరికీ అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఉన్నటువంటి రాజధాని ఫైల్స్ నిర్మించడం. సార్ నాకు ఇప్పటికీ వండరు ఇలాంటి సిచ్యువేషన్స్లో రాజధాని ఫైల్స్ అని అంత గట్స్తో మీరు సినిమాని ఎలా ప్రొడ్యూస్ చేశారు అని. సో నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళందరూ మన సామాజిక వర్గానికి అండగా ఉన్నారంటే నిజంగానే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే జెట్టి గురుమూర్తి గారిని సాధారణంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. ఓఆర్జీ నెక్స్ట్ సొల్యూషన్స్. సో ఈయన గురించి కూడా చాలా చెప్పాలి. దానికన్నా కూడా ముందు ఈయనకు కూడా షాల్వా అందజేయవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. సో మన దేశంలో మనం ఎన్నో చేస్తూ ఉంటామండి, యుఎస్లో కూడా చేస్తూ ఉంటాం. గల్ఫ్ కంట్రీస్ అనేసరికి చాలా కష్టతరంగా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ కూడా టీడీపీ జీసీసీ కోఆర్డినేషన్లో ఉంటూ ఎన్టీఆర్ ట్రస్ట్, ఒమాన్ ఇవన్నీ చేయటం అన్నది చాలా 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 గొప్ప విషయం. సో గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. మీకు మరొకసారి మా అందరి తరఫున కృతజ్ఞతలండి. సో ఇప్పుడు మన గెస్టులందరూ కూడా వేదికపైకి విచ్చేసి ఉన్నారు. సో వారందరూ కూడా కలిసి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. వాటితో పాటుగా కేజీఎఫ్ టీం మెంబర్స్ అందరినీ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. గోపాలం విద్యాసాగర్ గారు, అలాగే కె మురళీకృష్ణ గారు, అన్నే వెంకట సత్యనారాయణ గారు, ఎం భానుప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, పరుచూరి మురళీకృష్ణ గారు, కోర్తపల్లి శ్రీనివాసరావు గారు, తాళ్ళూరు సుధాకర్ గారు, ఉన్నం సుబ్బారావు గారు, శ్రీనివాసరావు గారు, డాక్టర్ గీతా నాగశ్రీ గారు, శౌరి రాజా గారు అండ్ ఉపేంద్ర గారు, శ్రీమతి సూర్యదేవర్ లత గారు, డాక్టర్ ఏవి రావు గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, బండి నాని గారు. వీరితో పాటుగా వేమూరి నాగేశ్వరరావు గారు, వాసిరెడ్డి నరేష్ గారు, సుబ్బారావు గారు, శేఖర్ కుమార్ గారు, వెంకట్రావు గారు. కేజీఎఫ్ టీంతో పాటుగా మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు అందరూ కూడా కలిసి జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మరి కాసేపట్లోనే మనందరం కూడా విచ్చేసిన కార్యక్రమం కేజీఎఫ్ బ్రోచర్ లాంచ్ మీ అందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరగబోతుంది. సో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సో చాలా భారీగా ఉంది. ఇక్కడ లోకల్గా మనం ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ ఊరు దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా ఒక ఫెడరేషన్ని స్టార్ట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతో మందితో మాట్లాడాలి, ఎన్నో దేశాల్లో అందరి పర్మిషన్ తీసుకోవాలి. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తెలుగువారు, కమ్మవారు అన్ని దేశాల్లోనూ విస్తరించి ఉన్నారు. వారందరినీ, కొన్ని లక్షల మందిని ఒక తాటిపైకి తీసుకొచ్చి విద్యార్థులకి, వ్యవసాయదారులకి, ఉద్యోగస్తులకి, అక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి వాటికైనా మేమున్నామనే ఒక భరోసా ఇవ్వడమే కేజీఎఫ్. తానా ఎక్స్ ప్రెసిడెంట్ వేమన సతీష్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్, కరోనా టైంలో అయినా తానాకైనా మీరు చేసిన సేవా కార్యక్రమాలు అనిర్వచనీయం. సో సతీష్ వేమన గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తూ ఉంటుంది. అక్కడ ఈయన చేసే సేవా కార్యక్రమాలు ఇక్కడ మారుమోగుతూ ఉంటాయి. ఎంతో మందికి ట్రూ ఇన్స్పిరేషన్ సతీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో కేజీఎఫ్ ఇందాక అనుకున్నట్లు ఇన్ని లక్షల మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎలాంటి కష్టంలోనైనా, ఎలాంటి ఇబ్బందుల్లోనైనా మేమున్నాము అనే భరోసా, మేము మీకు సహాయం చేస్తామనే చేయూతనివ్వటమే కేజీఎఫ్ ముఖ్య లక్ష్యం. మరి ఇలాంటి ముఖ్య లక్ష్యం
జరగాలి. ఇలాంటి ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం అది నిజంగా ఒక గట్స్ ఉన్న పర్సనే తీసుకోవాలి. ఆయనే జట్టి కుసుమకుమార్ గారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటేనే మన అందరికీ అర్థమవుతుంది. స్వాతంత్ర సమరయోధులంటే ఇంకా గట్స్ గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక రాజకీయవేత్తగా ఉంటూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ తన తోటి వారితో పాటు, తన రాష్ట్రంతో పాటు, తన దేశంతో పాటు మన వారు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వారు అందరికీ సహాయం చేయాలి అనుకోవడం చాలా 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 పెద్ద నిర్ణయం. సో ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన సతీష్ గారు, నిరంజన్ గారు, అలాగే మిగిలిన అతిథులు అందరూ, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ టీం అందరూ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇది అయ్యే పని కాదు. ఒక్క కాల్ చేయమంటేనే మనకి టైం సరిపోదు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు చేస్తుంటారు, ఎంతమందిని కోఆర్డినేట్ చేస్తుంటారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మీ అందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్టులను మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటిగా మాట్లాడవలసిందిగా గారపాటి రామకృష్ణ గారిని కోరుతున్నాం. సార్ ప్లీజ్ గారపాటి రామకృష్ణ గారిని ఇక్కడికి విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారు ಪ್ಲೀಸ್. ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. ಕರ್ನಾಟಕ ಕಮ್ಮವಾರ ಸಂಘದಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಮತ್ತು ಸುಸ್ವಾಗತ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಮ್ಮ ಕಮ್ಮ ಜನಾಂಗದವರು 40 ಲಕ್ಷ ಜನ ಇದ್ದಾರೆ. 40 lakhs కమ్మాస్ ఇన్ కర్ణాటక. 40 కమ్మవార సంఘాలు 40 కమ్మవార సంఘాలు కూడా ఉన్నాయండి. మన వాళ్ళు ముఖ్యంగా వ్యవసాయ పరంగా తుంగభద్ర తీరంలోనూ మరియు కావేరీ తీరంలోనూ మన వలస వెళ్ళారు. మా తాతగారు 100 years బ్యాక్ కర్ణాటకనే వచ్చారు. అట్లాగే తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి కూడా వలస వచ్చిన జనాలు ఉన్నారు. మనం అక్కడ 40 లక్షల జనం నివసిస్తున్నాము. అక్కడ మన ఇక్కడ 40 సంఘాలు ఉన్నాయండి. మనకి ఇంజనీరింగు, MBA కాలేజీలు కూడా ఉన్నాయి. అట్లాగే ప్రతి సంఘంలో కూడా ఒక స్కూలు, హై స్కూల్ కూడా అక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు ముఖ్యంగా మన వరల్డ్ కాన్ఫరెన్స్ చేయాలని మన సుకుమార్ జట్టివారు మంచి సంకల్పంతో మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మవారిని కలపాలనే ఉద్దేశంతో మన దేశ విషయాల్లో అందరిని పిలిపించారు. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మేము కర్ణాటకలో కూడా 2 సార్లు మహాసభలు, బెంగళూరులో 1,00,000 మందితో మహాసభ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగలే. కర్ణాటకలో 1,00,000 మంది కమ్మ సోదర సోదరీమణులతో సభ జరిపించాము. ఇప్పుడు అదేవిధంగా మన హైదరాబాద్లో సుకుమార్ గారు సహకారంతో మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మలంతా కలుసుకొని మన హెల్త్, ఎడ్యుకేషన్, విద్య అనేక విషయాల్లో వారి సహకారంతో మనం అందరం ముందుకెళ్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై కర్ణాటక. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. తర్వాత మాట్లాడవలసిందిగా జట్టి గురుమూర్తి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. జట్టి గురుమూర్తి గారు, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఒమాన్ కంట్రీస్ అంటేనే మనందరికీ చాలా భయం. సో అలాంటి కంట్రీస్లో తెలుగు వారందరినీ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎన్నో మంచి పాత్రలు పోషిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి గురుస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన KGF సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. KGF ఇస్ ఏ వైబ్రేషన్ వార్డ్ ఫర్ లాస్ట్ 2 months. KGF కమ్మవారి తత్వం ఎలా ఉంటుంది అంటే, కమ్మవారి నీడలో మనందరు ఎవరైతే నమ్ముకొని మన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైన తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం ఒక కమ్మవారికి ఉంటుంది. సో రేపు జరగబోయే జూలై 20-21 తేదీల్లో మన ఈ KGF అన్ని దేశాల నుంచి మేము ప్రతినిధులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వారందరి యొక్క సహాయ సహకారాలు ఈ KGFకి కావాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ వేదిక సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రణాళిక కూడా మేము ఆల్రెడీ ఆలోచించాము. ఎలాగే అంటే ఇక్కడున్న బిలో పావర్టీ లైన్ ఎవరైతే NRIs వెళ్తున్నారో వాళ్ళందరికీ అక్కడ టెంపరీ అకామిడేషన్ కానీ, అలానే టెంపరీ జాబ్స్ కానీ అవి కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. చాలా మా ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయి. వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో మీకు ఇవన్నీ కూడా మీకు అడ్రస్ చేస్తాము. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మాట్లాడవలసిందిగా రవిశంకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగు వన్ MD ఫౌండర్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రవిశంకర్ గారు, ఈయన గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, రాజధానిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఈయన. ఎందుకంటే రాజధాని రైతులకి మొదటి నుంచి చేదోడు వాదోడుగా వాళ్ళ కష్టాలని, ఆడవాళ్ళపై జరిగిన అన్యాయాలని ప్రతి ఒక్కటి కూడా ఆయన మీడియాలో ప్రజెంట్ చేస్తూ ఎన్నో థ్రెట్స్ వచ్చినా, ఎన్నో బెదిరింపులు వచ్చినా ఇలాగే నిలబడ్డారు ఆయన. సో ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, KGF బ్రోషర్ లాంచ్ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడమన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్మవారు
గతంలో నీరు ఎక్కడ పారితే అక్కడ కమ్మవారు ఉంటారనేవాడు. వ్యవసాయ ఆధారిత కులం ఇది. ఇక్కడి నుంచి చదువును అభ్యసించారు, ఉద్యోగాలు వ్యాపారాల్లోకి వెళ్ళారు. ఇవాళ అవకాశాలు ఎక్కడుంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడల్లా కమ్మవారు ఉన్నారు. ఒకప్పుడు నీరున్న చోటే ఉండేవాడు. నీరు దాటి చదువుతో పాటు వ్యాపార దృక్పథాన్ని అవలంబించుకుని ప్రపంచంలో నలుదిక్కులా ఉన్నారు. ఈ నలుదిక్కులా ఉన్న కమ్మవారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన బలం ఏంటి, మనం ఎంతవరకు ఉన్నాం. ఒకప్పుడు చూసినట్టయితే వ్యవసాయ పరంగా కర్ణాటకకి వెళ్ళాం. ఇందాకే రామకృష్ణ గారు చెప్పారు 1,00,000 మందితో మహాసభ చేశాను. 1,00,000 మంది కాదు, అక్కడ నాకు తెలిసి అయితే ఒక 20 లక్షల మంది పైన ఉన్నారు. 40 లక్షలు ఉన్నారు, సారీ క్షమించాలి. అలాగే తమిళనాడులో ఉన్నారు. చెన్నైలో అయితే ఆల్మోస్ట్ నేను విన్న దాని ప్రకారం అయితే 30 to 40% కమ్మవారు ఉన్నారన్నారు. 60 lakhs ఉన్నారు. ఇలా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒరిజినేట్ అయి తమిళనాడు, కర్ణాటక, దేశ విదేశాల్లో, ఇక అమెరికా అయితే మా సోదరులు ఇక్కడే ఉన్నారు, 3 తానా ప్రెసిడెంట్లు. 10 లక్షల 10 లక్షలు అమెరికాలో 6 నుంచి 10 కార్లు మనుషులు 10 లక్షల దాకా ఉంటారు. ఇలా ఏ దేశంలో చూసుకున్నా సరే, నేను చాలా దేశాలు తిరిగాను, ఏ దేశంలో తీసుకున్నా తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళలో ఎక్కువ శాతం కమ్మవారు ఉంటారు. వీరందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన ఐక్యత చూపిస్తూ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, జన్మభూమికి తిరిగి ఏ విధంగా ఉపయోగపడాలి, మనతో పాటు ఉన్నటువంటి మిగిలిన సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మనతో ప్రయాణం చేశారో మన తాత ముత్తాతల నుంచి, వాళ్ళందరికీ కూడా ఎలా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ రాబోయే రోజుల్లో జరగబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జూలైలో అది సఫలీకృతం అవ్వాలని, దాని ద్వారా సమాజానికి కమ్మవారు చేసినట్టు గతంలో ఎటువంటి సేవలు చేశారు, ఇవాళ మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది అన్ని కులాల్లోనూ అన్ని కుటుంబాల్లోనూ. ఆ ఎడ్యుకేషన్కి ముఖ్యమైన దాతలు కమ్మవారు అని చెప్పడానికి గర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. చాలా స్కూల్స్ కాలేజెస్కి ఇచ్చినటువంటి దాతలు కమ్మవారు. ఎందుకు? సమాజానికి ఉపయోగపడాలని, వాళ్ళ కులానికో వాళ్ళ కుటుంబానికో ఉపయోగపడాలని కాదు, సమాజం మొత్తం చదువుకుని స్వతంత్రం వచ్చినాక ఆ కుటుంబాల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో కమ్మవారు ఇచ్చినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరొక్కసారి మనందరం కూడా ప్రస్తావించుకుంటూ ఈ కొన్ని మన మీద జరిగే దాడులు వీటినన్నిటి నుంచి కూడా మనం రక్షించుకుంటూ సమాజానికి మనమేంటో తెలియజేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా కేజీఎఫ్ ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇమీడియట్ లాస్ట్ ప్రెసిడెంట్ తానా లావు అంజయ్య చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మన దగ్గర చేయటం వేరు, యుఎస్లో అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి అంజయ్య చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. నమస్కారం అండి. కేజీఎఫ్ అంటే ఆ పేరు పెట్టడంలోనే ఆ క్రియేటివిటీ కనపడుతుంది. రీసెంట్గా కేజీఎఫ్ మనకి పాన్ ఇండియా సక్సెస్ అయిన మూవీ మీ అందరికీ తెలుసు. అట్లాగే ఆ ముందు ఏది అంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వైబ్రేషన్ జనాల్లోకి వెళ్ళాలంటే యాప్ట్గా ఆ పేరు పెట్టారు. అయితే ఇటువంటి ఐడియా అంటే సృజనాత్మకమైన ఐడియా వచ్చినా అట్లాగే ఈ కేజీఎఫ్ యొక్క ఇనిషియేటివ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి, వరల్డ్ మొత్తం మీద ఉన్న కమ్మ వాళ్ళందరికీ కూడా సేవలు చేయాలి అనే తలంపుతో ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా ఇది రూపు చెందాలి అనే ఒక థాట్ని మన జట్టి కుసుమ గారు మా మిత్రులు, సో హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు. సో డెఫినెట్గా ఈవేళ ఇంతమంది ఇంత ఘనంగా ఒక లాంచ్ ప్రోగ్రామే ప్రపంచం అంతా ఇటు చూసేటట్టు ఇవాళ జరుగుతుంది అంటే తప్పకుండా రేపు మన ప్రోగ్రామ్ అంటే జూలై 20-21 జరగబోయేది ఇంకొకసారి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న బాగా సెటిల్ అయిన కమ్మవారందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రామ్కి రావాలి. అట్లాగే మెయిన్గా వ్యవస్థాపక లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో అంటే నీడీ పీపుల్ ఉన్నారు. ఒక కమ్మవారు అంటే ఒక కులం కింద మనం చూడకూడదండి. నా దృష్టిలో కమ్మవారు అంటే అమ్మలాంటి వారు. సమాజంలో ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు పడుతుంటే అక్రాస్ ద గ్లోబ్ మనం వాళ్ళని ఆదుకోవాలి. అట్లాగే మన వాళ్ళు అన్ని చోట్ల ఫ్లరిష్ అయి ఉన్నారు. యూఎస్లో జ్యూస్ ఎలా అంటామో
అట్లాగే 10 లక్షల మంది ఉండేవండి. ఎంటైర్ నార్త్ అమెరికాలో ఎంతమంది ఉన్నా అందరూ కూడా వెల్ టు డూ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఎంత కష్టపడినా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సర్వీస్ చేయాలి అన్న ఒక, అంటే నేను ఇందాక నా గురించి చెప్తా ఉన్నారు, మానవ సేవ మాధవ సేవ అని. అలాగే ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఆ డైరెక్షన్లో కేజీఎఫ్ రేపు రాబోయే కాలంలో అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్న అన్ని కమ్మ అసోసియేషన్స్కి ఒక దిక్సూచిలాగా దిశ మార్చే విధంగా ఉండాలని ఆశిస్తూ, అట్లాగే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. సో ఇటువంటి గొప్ప ఇనిషియేటివ్కి మనందరం కూడా ఏం చేయగలం, ఎట్లా దీన్ని పైకి తీసుకెళ్ళగలం, అట్లాగే సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఆ యొక్క మనం రేపు జరగబోయే ప్రోగ్రామ్కి వచ్చి నెట్వర్కింగ్తో పాటు ఎకనామిక్ గ్రోత్కి మనం కూడా ఈ రాష్ట్రానికి కావచ్చు ప్రపంచానికి ఎలా మనం కాంట్రిబ్యూట్ చేయగలం చూస్తూ తద్వారా జాబ్స్ రావడం కానీ, అట్లాగే ఉన్న వాళ్ళందరినీ కూడా మనం హక్కుకు చేర్చుకుని ఈ యొక్క కేజీఎఫ్ని 10 మెట్లు పైకి తీసుకెళ్తూ నెక్స్ట్ 10 ఇయర్స్లో ప్రపంచం నలుమూల ఎక్కడ ఏ ఆపద ఉన్నా కేజీఎఫ్కి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుద్ది అనే స్థాయికి మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ సెలవండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎక్స్ తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో యుఎస్లో వీళ్ళు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా మనం ప్రతిరోజు ఇక్కడ టీవీలో చూస్తూనే ఉన్నాము. ఆంధ్ర తెలంగాణలో ఈ పేరు మారుమోగుతూనే ఉంటుంది. సో సతీష్ వేమన గారు ఆయన అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే మన ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. కానీ స్వతహాగా మంచితనం అనేది మనలో ఉంటేనే, మన వారికి సేవ చేయాలన్నటువంటి దృఢమైన సంకల్పం మనలో ఉంటేనే ఆ సేవ అందరికీ, మనం ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా చేరుతుంది. అటువంటి సామాజిక దృక్పథంతో ఉన్న సతీష్ వేమన గారిని ఇక్కడ విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. థ్యాంక్ యూ అండి, చాలా మంచి మాటలు చెప్పారు. సభ అధ్యక్షులు, సభకి ఈ ఫౌండర్ ఆఫ్ కేజీఎఫ్ మన చిట్టి వసంత కుమార్ అన్న గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, మా రవిశంకర్ అన్న, మా తానా ఇద్దరు ఒకరు కరెంట్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్కి, అలాగే అందరికీ కూడా మన కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షులకి అందరికీ కూడా నమస్కారాలు. డెఫినెట్గా మా అంజయ్ చెప్పినట్టు ఆ పేరులోనే చాలా బలం ఉంది. కేజీఎఫ్ ఆ పేరే చాలా అట్రాక్షన్గా ఉంది. చాలామంది కూడా అమెరికా నుంచి కాల్ చేసి పేరు చాలా బాగా పెట్టారంటున్నారు. అలాగే ఇది ఎప్పుడన్నా జూలై 2021 చాలా డెఫినెట్గా చాలా కంట్రీస్ నుంచి కూడా అది వన్ ఆఫ్ ఎ కైండ్ ఫంక్షన్ అవ్వాలని మాకు అమెరికాలో చేసుకుంటాం. 12 ఏళ్ళకి వస్తారు తానా సంబరాలు. ఆ విధంగా ఇది కన్నీ విని ఎరిగిన రీతిగా చేసుకోవాలని చెప్పి, అలాగే గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటా, హైదరాబాద్లో స్టాండర్డ్గా చేసుకుంటా, అలాగే ఒక్కొక్క కంట్రీలో కూడా చేసుకుంటూ ఉండాలని అనుకుంటున్నాం. అలాగే ఈరోజు అమెరికాలో 6 మిలియన్ ఇండియన్స్ ఉంటే అందులో 2 మిలియన్ తెలుగు పీపుల్ ఉన్నారు. ఆ 2 మిలియన్ తెలుగు పీపుల్లో హయ్యెస్ట్ కమ్మాసే ఉన్నారు. అందులో అమెరికాలో ఎలా అయితే జూయిష్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా సెటిల్ అయ్యారు, మన వాళ్ళు కూడా చాలామంది ఐటీ రంగాల్లో అయితే, అలాగే హోటల్ రంగాల్లో అయితేనేమి చాలామంది చాలా చక్కగా పాతుకుపోయి ఉన్నారు. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మాకు ఇంతవరకు అమెరికాలో కమ్మ సంఘం లేదంటేనే ఆలోచించండి, ఎందుకంటే అంత బలంగా పాతుకుపోయినాం. సో లేకపోయినా కూడా ఆల్రెడీ మా మార్కు వివిధ సంఘాల రూపంలో వినిపిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇప్పుడు కేజీఎఫ్ వచ్చింది కాబట్టి ఆ కేజీఎఫ్ అంబ్రెల్లా కింద అమెరికాలో కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్గా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా సమాపకంగా కోరుకుంటున్నాను. ఇటీవలే లాస్ట్ వీకే కూడా రాజంపేట, నేను పుట్టింది రాజంపేట కడప జిల్లా, అక్కడ కూడా కమ్మ భవన్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాం. దానికి చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా వచ్చారు. నేను కూడా 50 లక్షల విరాళం ఇచ్చాను. అమర్నాథ్ కమ్మ బుక్ రాస్తూ ఉంటారు, ఆయన కూడా అతిథిగా వచ్చారు. ఆయన చాలా శాసనాలు, శిలా శాసనాలు అవి వెలికి తీస్తూ ఉన్నారు. ఆయన కూడా ఒకసారి గట్టిగా బిగినడ్ ఒక అమర్నాథ్ ఎడ్లపల్లి ఆయన తన సమయాన్ని మొత్తం కమ్మ ఫౌండేషన్కే డెడికేట్ చేశారు. అలాగే జస్ట్ ఐ వాంట్ టు షేర్ వన్ మోర్ న్యూస్. ఇప్పుడే బాబు గారి దగ్గర నుంచి నోట్ ఇచ్చింది. ఆయన నన్ను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అది కూడా చాలా ఇక్కడే ఉండగా నాకు చూసి రావడం చాలా చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉన్నాను. ఇది జట్టి వసంత కుమార్ అన్న దగ్గర పెద్ద పార్టీ కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. డెఫినెట్గా వీ ఆల్ విల్ సపోర్ట్ కేజీఎఫ్. వీ విల్ grow together with KGF. Thank you all. Thanks for nice. Thank you so much, sir. So తానా ప్రెసెంట్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు.
సో పదవులతో చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంటుందండి, కానీ మనం చేసే మంచి పనులకి ఆ పదవులే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అన్నదానికి నిర్వచనం నిరంజన్ గారు. పదవితో సంబంధం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు స్టూడెంట్స్కి కొన్ని నేను చెప్పాలి, ఎందుకంటే మాకు తెలిసిన సర్కిల్లోనే ఎంతోమంది స్టూడెంట్స్ కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. తానా ఇనిషియేట్ తీసుకొని ఆ స్టూడెంట్స్ని మళ్ళీ ఇండియా పంపడం, అక్కడ కోవిడ్ టైంలో చనిపోయిన వారిని ఇండియా పంపడం, ఎంతోమంది లేడీస్కి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్, ఆడవారికి ఎవరు చేస్తారండి సహాయం? ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉంటారు, ఒక అమ్మాయి అక్కడ ఉంటుంది. సో హస్బెండ్ సపోర్ట్ లేనిదే ఇంపాసిబుల్. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా తానా ఇనిషియేట్ తీసుకొని ఎంతోమంది ఉమెన్స్కి సహాయం చేశారు. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరే కాదు, తానా టీం అందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్లీజ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నిరంజన్ గారు. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ బ్రోచర్ ఇనాగరేషన్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ, ఖమ్మ సోదరులు సోదరీమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలండి. అలాగే ఈ కేజీఎఫ్ థాట్ అనేది ఐ థింక్ కుసుమ్ గారు మనకి ఖమ్మ ఆర్గనైజేషన్స్, ఖమ్మ సొసైటీస్ అని చెప్పేసి ప్రతి ఊళ్ళో ఎక్కడెక్కడ చిన్నగా ప్రతి సిటీస్లో కూడా కొన్ని ఫామ్ అయ్యారు. వాళ్ళకి చిన్న సేవలు, వన భోజనాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడక్కడే ఉన్నారు. కాకపోతే వీళ్ళందరినీ కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కిందకి తీసుకొచ్చి, మనందరినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఖమ్మవారందరినీ, నాకు తెలిసి దీని ముఖ్య ఉద్దేశం కూడా ఖమ్మవారిని, ప్రపంచంలో ఉన్నటువంటి ఖమ్మవారిని అందరినీ కూడా ఒక చోట చేర్చగలగడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే రెండవది, ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఖమ్మవారు ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. వాళ్ళు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఎకనమిస్ట్ కావచ్చు, వాళ్ళు ఉన్న రంగంలో వాళ్ళు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. దాంతోపాటు మన కమ్యూనిటీలో చాలామంది బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం చేయగలిగిన సహాయం, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మన అనుకునే వాళ్ళకి సహాయం చేయగలిగితేనే మనకు తోచినంత మనం చేయగలిగినంత కమ్యూనిటీలో హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మేమైతే యుఎస్లో తానా తరపున తెలుగు కమ్యూనిటీ అందరికీ కూడా అక్కడ ఉన్న డోనర్ సహాయంతో అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ కేజీఎఫ్ ద్వారా వరల్డ్ వైడ్ ఖమ్మాస్ అందరికీ కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ ఆర్గనైజేషన్ అండగా ఉంటుందని ఆశిస్తూ, ఇలాంటి మంచి ఇనిషియేటివ్ని, మంచి థాట్ని తీసుకొచ్చిన కుసుమ్ గారికి, అలాగే కేజీఎఫ్ కార్యవర్గ సభ్యులు అందరికీ, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి తానా ప్రెసిడెంట్ అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా, అలాగే కార్యవర్గ సభ్యులు, సో కర్ణాటక ఖమ్మ సంఘం నుంచి వచ్చినట్టు గరపడ ప్రసాద్ గారు, గల్ఫ్ నుంచి వచ్చినటువంటి వారు, అక్రాస్ ద కంట్రీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికీ కూడా, సోదరులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మనందరూ జూలైలో జరిగేటువంటి 21st, 22nd జరిగేటువంటి కార్యక్రమంలో మనందరం మళ్ళీ ఒక్కసారి కలుసుకుందామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారండి. ఏదో కార్తీక వనభోజనాలు, కలిసి కాసేపు ముచ్చట చెప్పుకొని వెళ్ళిపోవటం ఇవి కావండి. తానా అయినా కేజీఎఫ్ అయినా సో గవర్నమెంట్ నుంచి ఎలాగో మనకి రిజర్వేషన్స్ ఉండవు. సో కమ్మోళ్ళందరూ ఉన్నోళ్ళేలే మీకేంటి కష్టాలు అని అంటుంటారు. సో మనలో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఈ కేజీఎఫ్ అయినా తానా అయినా ముఖ్య ఉద్దేశం మనం ఎదగటం కాదు, మనతో పాటు మన వర్గం వారందరూ, మన తోటి వారందరూ ఎదిగి ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం ఒకటేలాగా సంతోషంగా ఆనందంగా కలిసిమెలిసి ఉండాలి అన్నదే తానా ఉద్దేశమైనా కేజీఎఫ్ ఉద్దేశమైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ కేజీఎఫ్ అసలు ఇక్కడ దాకా రావడానికి, మనం ఇంతమంది డిస్కస్ చేయడానికి అసలు ముఖ్య కారకుడు జట్టి కుసుమకుమార్ గారు. సో జట్టి కుసుమకుమార్ గారు ఇందాక నుంచి నేను చెప్పినట్టు సార్, ఒకరోజు నేను మీతో పర్సనల్గా కూర్చొని ఆ స్వాతంత్రం అప్పటి నుంచి అవన్నీ మీకు తెలిసిన స్టోరీస్ అన్ని వినాలని ఉంది. సో నిజంగానే మీరు ఇలాంటి చెప్తేనే సార్ మా యూత్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్. సో ఇలాంటి ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేయడము, ఇంతమందిని ఒక దగ్గరికి తీసుకురావడం, ఈరోజు ఈ లాంచ్ ఇంత గ్రాండ్గా జరగబోతుందంటే రేపు మెయిన్ ఈవెంట్ ఇంకెంత ఘనంగా జరగబోతుంది, ఎన్ని దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మన వారందరూ ఒక వేదిక మీదకి రావటం అన్నది పెళ్ళి, గృహప్రవేశం అంతకన్నా చాలా గొప్పగా ఉండబోతుంది. సో ఇలాంటి అన్పాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేసిన కుసుమకుమార్ గారిని ఇక్కడ విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ కేజీఎఫ్ బ్రోచర్ లాంచింగ్కి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన తానా అధ్యక్షులు
నిరంజన్ శృంగవరపు గారికి, మాజీ అధ్యక్షులు లావు అంజీ చౌదరి గారికి, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన గారికి, తెలుగు వన్ ఛానల్ ఓనర్, ఈ మధ్య ఒక సంచలనాత్మక సినిమా తీసిన రవిశంకర్ గారికి, గల్ఫ్ కంట్రీస్ నుంచి గల్ఫ్ ప్రతినిధిగా మన ముందుకు వచ్చిన గురుమూర్తి గారికి, కర్ణాటక కమ్మ సంఘాల అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన మా యొక్క కేజీఎఫ్ టీం అందరికీ, విచ్చేసిన మా ఆహ్వాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ముఖ్యంగా 1911 సంవత్సరంలో మన పూర్వీకులు కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మజన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం అనేది ఇన్ఎవిటబుల్, స్వాతంత్రం అనేది 4 ఏళ్లకో 10 ఏళ్లకో రాక తప్పదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్సు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉండాలంటే ముఖ్యంగా చదువు అవసరం, వివిధ రంగాల్లో నైపుణ్యం అనేది అవసరం అనే యొక్క ఉద్దేశంతో 114 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు కమ్మజన మహాసభ అని ఒకటి ఆవిర్భవించి దాని ద్వారా విద్యాలయాలు, మన వారి పిల్లల కోసం వసతి గృహాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రధానంగా నమ్మేది, మనందరం కూడా నమ్మాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు మన పూర్వీకులు వేసిన యొక్క బీజము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో మనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అన్ని రంగాల్లో ముందంజలో ఉండటానికి కారణం 1911లో కౌతవరం అనే గ్రామంలో మన వాళ్ళు వేసిన బీజం అనేది నేను నమ్ముతా ఉన్నాను. మరి ఇంకొకసారి మన వాళ్ళు వివిధ రంగాల్లో చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. కమ్మ సంఘాలు అనేది పెట్టేసేసి ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా తానా అనేది తెలుగు అసోసియేషన్, కానీ తానాలో చేసే ఒక్క మంచి కార్యక్రమాలు ఏ రకంగా కమ్మవారికే కాకుండా సమాజానికి ఉపయోగపడుతుందనే దానికి తానా అనే ఒక పదమే నిదర్శనం. వాళ్ళు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని, వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళందరూ చేస్తున్న కార్యక్రమాలని ఈరోజు తమిళనాడు నుంచి కూడా మనం సెంథిల్ కుమార్ నాయుడు అని ఆయనని పిలవటం జరిగింది. ఆఖరి నిమిషంలో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రావటం జరగలేదు. అక్కడ కోయంబత్తూరు లోపల మన వారందరికీ కూడా ఒక ఐడెంటిటీ కార్డ్ చేయటం జరిగింది. ఆ కార్డు తీసుకెళ్ళినాక ఎవరో ఒక అంజీ చౌదరి గారో, నిరంజన్ గారో, సతీష్ గారో, నేను మాలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ ఐడి కార్డు ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్. ఆ ఐడి కార్డ్స్ తీసుకొని కమ్మ మేనేజ్మెంట్స్ నడుపుతున్న విద్యాలయాలకు వెళ్తే 25% ఫీజు డిస్కౌంట్ ఇస్తూ వాళ్ళకి విద్యాలయాల్లో వాళ్ళకి ప్రవేశానికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే కూడా 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా చేస్తూ ఉన్నారు వాళ్ళు తమిళనాడులో, కోయంబత్తూరులో. అటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ కేజీఎఫ్లో ఏమేమి చేయాలి, ఇంతకుముందు నిరంజన్ గారు చెప్పినట్టు మన దాంట్లో బిలో పోర్టీ లైన్లో ఉండే ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నారు. సమాజంలో కమ్మానంగానే ఉన్నత స్థానంలో ఉన్నవారు అనే ఒక ఇది ఉంది, అపోహ ఉంది. దాంతోపాటు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో కూడా మన వాళ్ళు చాలా ఉన్నారు. ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు, అంజీ చౌదరి గారు కూడా చెప్పారు, వీఆర్ లైక్ జ్యూస్ ఎట్లయితే ఐకమత్యం ఉంది, ఎలా అయితే పోరాట యోధులో కమ్మాసార్ వారియర్స్, రైతు కులం, ముఖ్యంగా మన యొక్క మూలాలు వ్యవసాయం నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీసు, ఎక్కడైతే నల్ల భూములు ఉంటాయో, ఎక్కడైతే నీరు ఉంటుందో మన కమ్మవారు అక్కడక్కడ వ్యాపించడం జరిగింది. అక్కడ ఉన్న బంజరు భూముల్ని వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి బంజరు భూముల్ని సాగువంతమైన భూములుగా మార్చిన ఘనత మన కమ్మవారికి దక్కుతుంది. అక్కడి నుంచి సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, దాని తర్వాత చూసుకుంటే ట్రాన్స్పోర్ట్లో కృష్ణా జిల్లాలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగంతో పాటు సినీ రంగంలో కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభనబాబు గారు, కృష్ణ గారు సినీ రంగాన్ని కూడా మన వారు శాసించారు, చాలా ఆదర్శంగా నడిపారు. అలాగే కాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వచ్చింది. ఇప్పుడు కమ్మ అనగానే, సాఫ్ట్వేర్ అనగానే కమ్మవారు గుర్తుకొస్తారు. అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీలో
మెజారిటీ యొక్క ఆర్గనైజేషన్స్, మెజారిటీ యొక్క సంస్థలు మన వారు నడుపుతున్న సంస్థలు. ఇట్లా అన్ని రకాల్లో ప్రపంచంలో ఉన్న ఆస్ట్రేలియాలో కావచ్చు, మలేషియాలో మన కమ్మ జాతికి చెందిన ఒక ఆయన మలేషియాలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, సెనేటర్స్గా ఉన్నారు వివిధ దేశాల్లో. ఈ మధ్య ఒక 6 నెలల క్రితం భారత ప్రభుత్వం ప్రవాస భారతి అవార్డ్స్ అంటూ ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 తెలుగు వారికి ప్రవాస భారతి అవార్డ్స్ ఇచ్చారు. అదృష్టవశాత్తు 7 కమ్మవారే. అంటే మన వారు ముందు గ్రామాలను వదిలిపెట్టేసి పట్టణాలకు వచ్చాం, ఆ తర్వాత నీరు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాం, ఆ తర్వాత ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి గత 50-60 ఏళ్ళ నుంచి అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళాం. ఆ దేశ యొక్క అభివృద్ధిలో కూడా మనం పాలు పంచుకొని దేశ అభివృద్ధిలో తోడ్పడుతున్నాం. అమెరికాలో కూడా ట్రంప్ కావచ్చు, అంతకుముందు రీగన్ కావచ్చు, బుష్ కావచ్చు, ఎవరైనా సరే కమ్మవారు నడిపే యొక్క ఆర్గనైజేషన్స్కి వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. మనవారు వారికి కూడా ఆర్థికంగా తోడ్పాటు అందించడం జరుగుతూ ఉంది. మీకు అంతకుముందు చూసి ఉన్నారు, సెకండ్ డెస్టినేషన్ హైదరాబాద్ అయ్యేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, వారి యొక్క మొదటి గమ్యం ఢిల్లీ అయితే రెండో గమ్యం హైదరాబాద్. అట్లా హైదరాబాద్ సైబర్ టవర్స్ ఇప్పుడు మన బ్రోచర్లో కూడా మీరు చూస్తారు. బ్రోచర్లో కూడా సైబర్ సిటీ అనేది బ్రోచర్లో ప్రధానంగా మనము ఫ్రంట్ పేజీలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా ఈ యొక్క కేజీఎఫ్ ద్వారా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ద్వారా ఎక్కడైతే కమ్మవారికి ఏ అవసరాలు ఉంటాయో మనవారితో పాటు సమాజానికి మనం ఏం చేయగలము అనే యొక్క దృక్పథంతో ముందుకెళ్తున్నాం. జూలై 20-21 2 రోజుల్లో జరగబోయే ఇక వరల్డ్ కమ్మ సమిట్లో మొదటి రోజు కార్యక్రమాల్లో అగ్రికల్చర్లో వివిధ రంగాల్లో ఉన్న వాటి మీద కూడా నిష్ణాతులు, కీటోన్ స్పీకర్స్ అడ్రస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రెండో రోజు సెకండ్ సెషన్ కమ్మ ఇన్వెస్ట్మెంట్ సెషన్ కింద కూడా మేము దాన్ని ఒక సెషన్ని ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవరైతే వివిధ దేశాల్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ విల్ కమ్ టు దేర్. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మన దగ్గరికి వస్తుంది, మన యొక్క సమిట్కి వస్తుంది, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి మన వారికి ఇన్వెస్ట్మెంట్ సెషన్లో ఏదైతే అడ్డంకులు ఉంటాయో సాధారణంగా రెడ్ టైపిజం అనేది ఉంటుంది, అవన్నీ లేకుండా రెడ్ కార్పెట్ వేసి మన వాళ్ళని వెల్కమ్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలి రాబోతుంది మన యొక్క సమావేశాలు. ఇలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇది మొదటి బ్రోచర్ లాంచింగ్ సెషన్. బ్రోచర్ లాంచింగ్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది కమ్మవారి యొక్క ఎవల్యూషన్ ఆఫ్ కమ్మ కమ్యూనిటీ, ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాము, ఎక్కడెక్కడ విదేశాలకి ఎందుకు వెళ్ళాము, అక్కడ వెళ్ళి అక్కడ ఆ దేశ అభివృద్ధితో పాటు మాతృభూమి అభివృద్ధికి కూడా ఎలాగైతే కారణమవుతున్నాము, ముందు ఇంకేం చేయాలి, మన వారిలో ఉన్న నీడీ పీపుల్కి. సపోజ్ ఈ కేజీఎఫ్లో ఉన్న దాని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా నేషనల్ मीडिया కూడా వచ్చింది కాబట్టి 2 నిమిషాలు ఐ విల్ స్పీక్ इन हिंदी आल्सो. इसका प्रधान उद्देश्य है वर्ल्ड दुनिया में जो भी है कम्मा कम्युनिटी है, किधर कम्मा कम्युनिटी है, उसको एक अम्ब्रेला एक छतरी के नीचे लेकर आने का एक प्रयास है. उसमें हम कामयाब होंगे. ముఖ్యంగా 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం మేము. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కమ్మవారి యొక్క డాటా ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా పూర్వ తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి గారు కూడా దానికి ఆ సాఫ్ట్వేర్ ఆయన కూడా డెవలప్ చేసి ఇచ్చారు ఆయన తరఫున. దాంట్లో మన వారు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏమని ఉన్నారు, వారి ఇంటి పేరు ఏంటి, వారి గోత్రాలు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క కమ్మవారి డాటా అనేది ఈ కేజీఎఫ్ ద్వారా వస్తే ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా కానీ ఈ కేజీఎఫ్ ద్వారా వాళ్ళని ఆదుకోవడానికి జరుగుతుందని చెప్పేసి, వాళ్ళని రీచ్ కావడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఒకసారి చెప్తూ ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై కమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూకే నుంచి విచ్చేసిన జయకుమార్ గారిని సాధారణంగా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. జయకుమార్ గారు ప్లీజ్. ప్రసాద్ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాద్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ప్రసాద్ గారు, అలాగే జయకుమార్ గుట్టుపల్లి గారు. అలాగే మనందరం ఎదురు చూస్తున్నామండి కేజీఎఫ్ బ్రోచర్ లాంచ్. ఈ కార్యక్రమం ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరగబోతుంది. మరి కేజీఎఫ్ బ్రోచర్ లాంచ్ చేయవలసిందిగా ఇక్కడున్న గెస్టులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొదటిగా సాఫ్ట్ కాపీని
రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాఫ్ట్ కాపీ లాంచ్ కన్నా కూడా ముందు జయకుమార్ గుంటుపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయకుమార్ గుంటుపల్లి. నేను లండన్లో ఉంటాను. గత 40 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయ్యాను. బై ప్రొఫెషన్ ఐ హ్యావ్ అ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మాది నేటివ్ మచిలీపట్నం. మాకు కూడా యూకేలో కూడా కమ్మ సంఘం కూడా ఫామ్ చేసాం. గత 5 సంవత్సరాలుగా వెరీ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్. ఇలా ఒక గ్లోబల్గా కమ్మ సంఘం ఫామ్ చేయడం అనేది ఇనిషియేటివ్ ఈస్ వెరీ అప్రిషియేటివ్ అండ్ ఐ సపోర్ట్ మై హోల్ హార్ట్లీ. ఐఎమ్ ఫ్రమ్ ద కమ్మ కమ్యూనిటీ ఆఫ్ యూకే ఆల్సో విల్ సపోర్ట్ ఇన్ ఫుల్ ప్లేస్. ఎనీథింగ్ ఏం చేయాలన్నా సరే విల్ బి బ్యాకింగ్, విల్ బి విత్ యూ. జై కమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాఫ్ట్ కాపీని లాంచ్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్న గెస్టులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. సో వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కేజీఎఫ్ బ్రోచర్ని కూడా లాంచ్ చేయవలసిందిగా వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మీరు లాంచ్ చేసి కేజీఎఫ్ మెంబర్స్ అందరికి కూడా అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ బ్రోచర్ లాంచ్ కార్యక్రమం ఇక్కడున్న మీ అందరి సమక్షంలో ఎంతో ఘనంగా జరుగుతుంది. సో ఈ బ్రోచర్ లాంచ్ చేసి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాం సార్. మరి కేజీఎఫ్ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుంది. అసలు ఇలాంటి ఒక అద్భుతమైన ఆలోచనకి బీజం వేసిన మన కుసుమకుమార్ గారిని అందరి సమక్షంలో సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. కర్ణాటక కమ్మ సంఘం నుంచి మొదటిగా చాలా హ్యాపీగా ఇక్కడికి విచ్చేసినటువంటి కర్ణాటక కమ్మ సంఘం నుంచి గారపాటి రామకృష్ణ గారు, రావి సత్యనారాయణ గారు ఇరువురు కలిసి కుసుమకుమార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు, ఇంకా గట్టిగా. యుఎస్ నుంచి, యూకే నుంచి, కర్ణాటక నుంచి, చెన్నై నుంచి ఎంతో మందిని ఈ వేదికపైకి తీసుకొచ్చారంటే ప్రపంచం అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావటం కుసుమకుమార్ గారికి చాలా ఈజీ. సో డెఫినెట్గా ఇంత మంచి కార్యక్రమాన్ని పునాది వేసి ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన కుసుమకుమార్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అంజీ చౌదరి గారు సత్కరించవలసిగా కోరుతున్నాం. పెద్దపట్లపల్లి అంజయ్ చౌదరి గారు సత్కరిస్తున్నారు ఇప్పుడు. బట్ ఈ ఫ్రేమ్ అయితే చాలా అందంగా ఉంది సార్. అందరూ ఒకే ఉద్దేశంతో, అందరూ సహాయం చేసే ఉద్దేశంతో అందరూ ఒక దగ్గర ఉన్నారు. సో నిజంగా ఈ ఫ్రేమ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కొత్తపల్లి శ్రీనివాసరావు గారు, విద్యాసాగర్ గారు, మురళి గారు, భాను గారు అందరూ కలిసి కేజీఎఫ్ టీం మెంబర్స్ అందరూ కలిసి కుసుమకుమార్ గారికి సత్కారం తెలియజేస్తున్నారు. అలాగే విద్యాసాగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చేసిన విద్యాసాగర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. జై కమ్మ, జై కమ్మ, జై కమ్మ, జోహార్ ఎన్టీఆర్, జోహార్
తెలుగు వన్ ఎండి రవిశంకర్ గారు కుసుమకుమార్ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన గీతా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మ్యామ్ ప్లీజ్. ముసునూరి ప్రోలయ ఎడ్లపల్లి అమర్నాథ్ గారు ఈ అందమైన పుస్తకాన్ని రాశారు, రేకపల్లి కమ్మ ప్రభువు. సో ఖచ్చితంగా అమర్నాథ్ గారిని ముందుకు విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అమర్నాథ్ గారు ప్లీజ్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మునుసూరి ప్రోలయ అనే పుస్తకాన్ని రచించిన ఎడ్లపల్లి అమర్నాథ్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సో ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ గారు అలాగే కేజీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ గోపాలం విద్యాసాగర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్. మీ ఛానల్లో మాది లైవ్ చూపించడానికి మీరు ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీ ఛానల్ తరఫున వీక్షకులందరూ కూడా నా యొక్క నమస్సమాంజలు. థ్యాంక్ యూ అండి. పర్సనల్గా రాలేకపోతున్నాం, బట్ ఇలా కలవటం అండ్ చేస్తున్న ప్లాన్ అక్రాస్ ఆస్ట్రేలియా అలానే వేరే కంట్రీస్లో కూడా చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కుసుమకుమార్ గారు కేజీఎఫ్ ఆర్టిఫిషియల్ ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? అంటే 1911లో మన పూర్వీకులు కృష్ణా జిల్లా కోతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మజన మహాసభ అంటూ ఏర్పాటు చేయడం జరిగిందండి. అది చరిత్రలో ఉంది, మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. అంటే వారు ఆ రోజు ఆ ఏర్పాటు చేయడానికి కారణం స్వాతంత్రం అనేది రాబోతుంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి దండుగా. చదువుల్లో కావచ్చు, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధిస్తేనే మన జాతి పురోగమించి ఉన్నత స్థానంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి స్వాతంత్రం రావడానికి 36 సంవత్సరాల ముందు మన పూర్వీకులు వేసిన బీజం ప్రకారమే ఈరోజు మనందరం మన జాతి ప్రపంచంలో అన్ని రంగాల్లో ఇంత ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి కారణం అనేది నేను నమ్ముతా ఉన్నాను. దాంట్లో భాగంగా గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ మాకున్న టీం మెంబర్స్ అందరూ కూడా ఇట్లా కమ్మ సంఘాలు అంటూ చాలా ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో చేసుకుంటున్నారు. కొన్ని ఇప్పుడు తన లాంటి తెలుగు అసోసియేషన్లో వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న మన ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కులం ఏదైనా ఉందంటే భారతదేశంలో తెలుగు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్మవారి నెంబర్ 1. ఆ తర్వాత గుజరాత్లో పటేల్స్ కానీ వాళ్ళు కూడా వెళ్తుంటారు. కానీ దక్షిణ భారతదేశంలో మన వాళ్ళే నెంబర్ 1గా అన్ని రంగాల్లో వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నారు, అన్నింటిలో ముందంజలో ఉన్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. వీరందరికీ ఒక ప్లాట్ఫామ్ అంటూ కావాలి, ఒక వేదిక తీసుకొని అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మన దాంట్లో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే బయట ప్రపంచానికి తెలుస్తూ ఉంటుంది. అదే కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి చెందిన కుటుంబాలు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు మనకి. ఈవెన్ బిలో పవర్టీ లైన్ల వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారు. వారికి అవసరాలు తీర్చడానికి, వారికి ఏదన్నా అవసరం వస్తే వారికి అండగా నిలబడటానికి ఒక వేదిక అంటూ కావాలి. ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారిని అప్లిఫ్ట్మెంట్ తీసుకురావడానికి ఉపయోగపడాలి అనే ఒక కాన్సెప్టు. దాంతోపాటు మనందరినీ కూడా
ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఐకమత్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో చూడాలంటే ప్రతి వారికి మనం అంటే ఈర్ష్యా ద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి. మనం టార్గెట్ చేస్తూ ఉన్నారు నిష్కారణంగా, అంటే కారణాలు ఏం లేకుండా. మన జాతి మన కులం అనేది ఫ్యూడలిస్టిక్ కులం కాదు, అందరితో కలిసిమెలిసి అందరినీ వెంబట తీసుకెళ్లే కులం మంది. ఇటువంటి కులాన్ని టార్గెట్ చేసి మిగతా వాళ్ళందరినీ రెచ్చగొడుతూ కొన్ని దుష్టశక్తులు చేస్తున్న పనుల్ని మనం ఎవరికి వారం ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు. సంఘటితమై ఇప్పుడు ఏది పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ సమాజానికి మన వాళ్ళు మన పూర్వీకులు ఏం చేశారు? ఉదాహరణకి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, ఆయన కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆయన తవ్వినన్ని చెరువులు అశోక చక్రవర్తి కూడా భారతదేశం మొత్తం మీద కూడా తవ్వలేదండి. తర్వాత ముత్యాల రాజా గారు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి ఆ రోజుల్లో 57 లక్షల రూపాయలు ఇచ్చి 5,000 ఎకరాలు ఆయన పొలాన్ని ఇవ్వడం జరిగింది. అంటే సమాజ అభివృద్ధి కోసం తోడ్పడిన దాంట్లో అగ్రగణ్యులు మన వాళ్ళే. వీళ్ళందరినీ ఇప్పుడున్న సమాజానికి మన పూర్వీకులు చేసిన సమాజానికి చేసిన సేవ అనేది తెలియకుండా పోవటం వల్ల మనం అందరికీ టార్గెట్లోకి వస్తున్నాం. ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏం చేసాం ప్రపంచానికి, మన పూర్వీకులు ఏం చేశారు, ముందు ముందు మనం ఏం చేయబోతున్నాం, సమాజంతో పాటు మన వాళ్ళు అనే దానికి మనకి ఎంతో కొంత స్వార్థం అనేది ఉంటుంది కాబట్టి మన వాళ్ళని ఒకటి కనెక్షన్ పెరుగుతుంది కాబట్టి, ఆప్యాయత పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఉన్న నీడీ వాళ్ళందరికీ కూడా ఒక తోడ్పాటు అందించే ప్లాట్ఫామ్ కింద చేద్దామనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఈ స్టేట్కి చాలా మంది వివిధ రాష్ట్రాల్లో డిఫరెంట్ అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కలుపుకొని మీరు ఎలా వెళ్ళాలి, వాటికి మీకు ఉన్న డిఫరెన్స్, హౌ ఆర్ యు గోయింగ్ టు మేక్ ద డిఫరెన్స్ విత్ దట్? మీది వాయిస్ కొద్దిగా బ్రేక్ అయిందండి, అంటే మీరు మీ క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు, మధ్యలో బ్రేక్ అయింది మధ్యలో. ఇప్పుడు క్లియర్ ఉందా? నౌ ఇట్స్ బెటర్. నేనేమంటానంటే వేరే రాష్ట్రాల్లో ఇదే సంఘాలు ఉంటా ఉన్నాయి. అదేంటంటే గ్లోబల్ గా లేవు. ఆంధ్రలో ఒకటి, తెలంగాణలో ఒకటి, చెన్నైలో ఒకటి, ఇట్లా వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటా ఉంటుండొచ్చు. దానికి మీకు హౌ ఆర్ యు గోయింగ్ టు మేక్ ద డిఫరెన్షియేషన్? అంటే మీరు చెప్పినట్టు తెలంగాణలో 68 సంఘాలు ఉన్నాయండి, రిజిస్టర్డ్ సంఘాల సంగతి చెప్తున్నాను. కర్ణాటకలో 40 సంఘాలు ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. ఆ కమ్మ సంఘాలు చేసుకొని వారి వారి ప్రాంతాల్లో వారు కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద సంఘాలు కార్తీక మాస వనభోజనాలకే పరిమితం అయిపోయినాయి. కొందరు బాగా పనిచేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఎవరికైనా స్కాలర్షిప్స్ కావాలంటే ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థులకి పేద విద్యార్థులకి తోడ్పాటు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇటువంటి చేసి మంచి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఒక సాధారణ కమ్మ సంఘం లాంటిది కాదండి. ఇది అన్ని రంగాల్లో ఉన్న నిష్ణాతుల్ని, అన్ని రంగాల్లో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్న వారందరినీ వారు సమాజానికి ముందు ఏమేమి చేస్తే బాగుంటుంది, సమాజానికి తోడ్పాటు అందించడానికి ఉత్సాహంగా ఉండి బయటికి వచ్చే వారందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా కావాలి. కాబట్టి ఇది ఏ కమ్మ సంఘానికి దేనికి ఇది పోటీ సంఘం కాదు, ఇది గ్లోబల్గా చేస్తున్న ఏర్పాటు. ఇది దీంట్లో మన యొక్క బ్రోచర్ అనేది ట్రయల్ బ్రోచర్ ఒకటి బయటకు పెట్టడం జరిగింది ఒక 1.5 month బ్యాక్. ఆ బ్రోచర్ ట్రయల్ బ్రోచర్, అది ఫైనల్ బ్రోచర్ కాదు. ఈరోజు మనం ఫైనల్ బ్రోచర్ ఈరోజు మనం దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ బ్రోచర్లో వెళ్ళిన దాని కంటెంట్ని బట్టి కూడా కొన్ని వేల కాల్స్, వేలు అంటే అది ఎక్కడెక్కడో తిరిగేసేసి మా ఒక్కొక్కరికి 15-20 గ్రూప్స్లో నుంచి మాకు అది ఆ బ్రోచర్ రావడం జరిగిందండి. అంటే దేర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్. ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అనేది మనం ఏంటి, మనం పూర్వం మనం చేసింది ఏంటి, ముందు చేయబోతుంది ఏంటి అనే తెలియడానికి సమాజానికి మన వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందనే దాని మీద ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది గ్లోబల్గా మీరు అన్నట్టు దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఫస్ట్ గోల్ ఏదైతే అనుకుంటున్నాం మేము రాబోయే 3 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కమ్మ పౌరురాలి యొక్క డాటా కలెక్ట్ చేసేది ముందు నెక్స్ట్ మిషన్ మాది. ఈ జూలై 2021 జరిగిపోయే కమ్మ సభల తర్వాత, వరల్డ్ కమ్మ సమిట్ తర్వాత మన యొక్క గోల్
ప్రతి ఒక్క కమ్మ పౌరుడి యొక్క డాటా మన దగ్గర ఉంటే ఒక సింగిల్ క్లిక్ తోటి ఒక మెయిల్ తోటో దేనితోటో ఒక ఫేస్బుక్లో ఒక ట్వీట్ తోటో ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్ స్పందించడానికి ఒక ఛానల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాయిస్ వెళ్తుంది కానీ మనకి ఆయన వీడియో రావట్లేదు కానీ మా వాయిస్ ఆయనకి వెళ్తుంది. ఇది ఇంకా ఇటువంటి చాలా స్టెప్స్ ఇంకా రాను వివిధ రంగాల్లో ఉన్న అందరితో మాట్లాడుతూ దీన్ని అప్డేట్ చేసుకుంటూనే వెళ్తామండి మా యొక్క ఐడియాస్ అండ్ గోల్స్. Nice, sir. So, July 20th and 21st జరుగుతుంది కదా 2020. July 20th and 21st 2 days World Kamma Summit. So, how is it going to be అంటే ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా what can they expect? అండ్ మీరు ఈ వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ are you going to invite them? మీ ఎజెండా కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఎలా ఉండబోతుంది? మా యొక్క బ్రోచర్లోనే చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. బ్రోచర్ కనుక కంప్లీట్గా చదివితే మా యొక్క థీమ్, అజెండా, గోల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇట్స్ ఎ 2 day సెషన్. ఆ ఏ సెషన్లో ఎటువంటి వర్టికల్స్ పెట్టుకోవాలి, ఎటువంటి కీనోట్ అడ్రసెస్ ఉండాలి ఏమిటనేది డీటెయిల్గా రాబోయే మ్యాక్సిమం 1 month లోపల మేము దాన్ని ఫైనల్ చేసేసి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము అనుకుంటుంది ఏంటంటే ఒక 300 members వరకు మాకైతే డే టు డే పనిచేస్తున్న కోర్ టీమ్ టోటల్ 1500 డెలిగేట్స్లో ఇక ఆ ఇన్విటేషన్ మీద మేము పిలిచే డెలిగేట్స్ ఒక 1200 మంది. 1200 మందిలో తమిళనాడు నుంచి ఒక 150, కర్ణాటక నుంచి ఒక 100, ఆంధ్ర నుంచి ఒక 150, తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక 200-250, వివిధ దేశాల నుంచి 500 to 600 members అనేది మేము అనుకుంటున్నాం. గల్ఫ్ కావచ్చు, యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, ఇవన్నీ ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఉన్నారో ఆ ఇన్విటేషన్ మీద మేము పిలవాలనుకుంటున్నాం. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎవరెవరు అనేది ఆ పర్సనల్ ఇన్విటేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అది తొందరలో మేము ప్రారంభించి మన వెబ్సైట్లో kammaglobal.com ఏదైతే ఉందో మాకు వెబ్సైట్, మన ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్లో కూడా అవన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. జనరల్గా ఇలాంటి అంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ థింగ్. ఒక సెక్టర్ ఆఫ్ కమ్యూనిటీ స్టార్ట్ చేయడం అనేది వీ షుడ్ హ్యావ్ రకరకాల వేరే యాంగిల్స్ లో చూస్తూ ఉంటారు. మీకు తెలియదని కాదు, పొలిటికల్ యాంగిల్స్ లో కూడా చూసేవాళ్ళు ఉంటారు. ఐ ఆస్క్ యూ, మనం నేను చేసేదానికి ఇఫ్ ఐ ఆస్క్ యూ ఏదైనా ఎజెండా లాంటిది ఉందా? కంప్లీట్లీ మీది వాయిస్ మధ్యలో మళ్ళీ బ్రేక్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మన బ్రోచర్లో అజెండా కానీ ఏదైనా ఉంది, ఇట్స్ టోటల్లీ అపర్టికులర్ పొలిటికల్, రాజకీయాలతో సంబంధం లేని ఆర్గనైజేషన్. ఇది ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ ఫర్ కమ్మా కమ్యూనిటీ, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ కమ్మా కమ్యూనిటీ, కనెక్టింగ్ ఎవ్రీ కమ్మా అరౌండ్ ది గ్లోబ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవారిని ఏకం చేయడానికి సింగిల్ ఎజెండా, దట్ ఈస్ ద మోటో, దట్ ఈస్ ద ఎజెండా, దట్ ఈస్ ద థీమ్ అండి. అలాగే గ్రామీణ అభివృద్ధికి, రైతాంగ అభివృద్ధి మీకు ఎటువంటి రోల్ ప్లే చేయబోతుంది? 2 day సెషన్లో ఒక సెషన్ ఎక్స్క్లూసివ్లీ అగ్రికల్చర్ మీద, మన గ్రామీణ వాతావరణం మీద, గ్రామీణాభివృద్ధి మీద ఒక సెషన్ ఉంటుంది. మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న ఈ యొక్క సమాజంలో ఆయన యొక్క థీము, ఆయన యొక్క గోల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక వర్టికల్ అంతా అగ్రికల్చర్ వర్టికల్. మన యొక్క మూలాలు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్, మనవి భూమిని నమ్ముకొని భూమి ద్వారా పైకి వచ్చిన వాళ్ళం మనంతా. కాబట్టి ప్రధాన శీర్షిక ఆ సమిట్లో ప్రధాన శీర్షిక వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి మీదే ఉంటుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ కూడా బాగా ఇలాంటి వాళ్ళకి కూడా అది మేక్ ఎనీ డిఫరెన్స్? తప్పకుండా అండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మొదటి గోల్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కమ్మ పౌరుడి యొక్క డాటా సేకరించడం అంటే జరుగుతుంది. దాంట్లో విద్యార్థులకి ఏదైనా అవసరాలు వచ్చినా,
నిరుద్యోగులకు ఎటువంటి అవసరాలు వచ్చినా, స్టార్టప్ కంపెనీస్కి యాక్సిలేటర్గా మార్చాలన్నా, యాక్సిలేట్ చేయాలన్నా కానీ ఇటువంటి అన్ని వర్టికల్స్ నుంచి దీన్ని చాలా విభాగాలు దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ అండ్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. దీన్ని చాప్టర్స్ కూడా మా దగ్గర కూడా చాప్టర్స్ ఓపెన్ చేయండి, వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో కూడా చాప్టర్స్ ఓపెన్ చేయండి అనేది అంటున్నారు. దాన్ని కూడా నెక్స్ట్ అజెండాలో ఎక్కడెక్కడైతే చాప్టర్స్ అవసరం అనుకుంటే ఎవరైతే ముందుకు వస్తే దాన్ని బట్టి ఆ చాప్టర్స్ ఓపెన్ చేసి ఆ ప్రాంతంలో ఉన్న కమ్మవారు ఎవరెవరు ఆ డాటా తీసుకుంటూ అక్కడ ఉన్న నీడీ ఎవరు, మనం ఎట్లా వాళ్ళని చేదోడు వదలు ఉండగలం అనేది కూడా అజెండా కూడా దీంట్లో ప్రధాన భాగం అండి. ఇప్పుడు వేరే సామాజిక వర్గాలు కూడా వాళ్ళని కలుపుకొని వెళ్ళటానికి, లేకపోతే వాడు కూడా ఫీల్ లైక్ ముందు రావచ్చు. ఇలాంటి వాటిలో ఆడియో క్లియర్ ఉంది, ఆడియో మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇందాక బాగానే ఉంది, మధ్యలో బాగానే ఉంటుంది, మధ్యలో ఏదైనా వర్డ్స్ బట్టి కట్ అవుతున్నాయి. ఓకే, వేరే సామాజిక వర్గ వాళ్ళు కలుపుకొని వెళ్ళటం లేదన్న భావన వారిలో కూడా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎలా కలుపుకుని వెళ్తారు? ఇది స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చి కూడా మీరు చేసే ఉద్దేశం? నేను అంతకుముందు కొన్ని మన కమ్మ సంఘం ఇది కేజీఎఫ్ యొక్క విలేకరుల సమావేశాలు కూడా చెప్పడం జరిగిందండి. కమ్మ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ ఫెడరలిస్టిక్ కమ్యూనిటీ. అందరినీ కలుపుకొని అందరితో కలిసిమెలిసి నడిచే, అందరికంటే ముందుండే కులం, అద్భుతీయ భావాలు ఉన్న కులం ఏంటంటే కమ్మ కమ్యూనిటీ. దాన్ని ఉచితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ముందు మన దాంట్లో ఉన్న నీడీకి చేస్తూనే మన సొసైటీకి కూడా మనం చేస్తామనేది మన యొక్క ఎజెండా. మన వాళ్ళకి చేస్తూ మన వాళ్ళు ఇంటర్న్ సొసైటీకి, సమాజానికి ఏం చేయాలనేది కూడా మన యొక్క ఎజెండా. దాంట్లో భాగంగా ఎవరైనా వచ్చినప్పుడు కూడా తప్పకుండా వారికి కూడా మేలు జరుగుతుంది ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా. సో మీరు ఓన్లీ ఇండియాలోనే ఈ టీమ్స్ చేయబోతున్నారా ఫ్యూచర్ లో? వేరే కంట్రీస్ లో కూడా మీరు చేస్తారండి? దీని పేరే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. అంటే ఇండియాలోనే కాకుండా ఇప్పుడు మొదటి సమావేశం హైదరాబాద్లో పెడుతున్నాం, రెండో సమావేశం బహుశా అమెరికాలో పెడతామా, మీ ఆస్ట్రేలియాలో పెడతామా, లండన్లో పెడతామా, లేకపోతే మిడిల్ ఈస్ట్లో పెడతామా అనేది ఆ సమావేశం సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని నెక్స్ట్ ఇయర్ 6 months ఒకసారి పెట్టాలా, 9 months పెట్టాలా, సంవత్సరం ఒక మీటింగ్ పెట్టాలా? సంవత్సరంలో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే మనం గ్లోబ్ అంతా అన్ని ప్రాంతాలు కవర్ చేయాలంటే 20-30 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అప్పుడున్న దాన్ని బట్టి, వచ్చిన ఆహ్వానాన్ని బట్టి, ఉత్సాహాన్ని బట్టి అది ఒక డిసైడ్ చేస్తామండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఇన్ ఓన్లీ ఇండియా, ఇట్స్ అ గ్లోబల్ ఆర్గనైజేషన్. డెఫినెట్లీ ఇట్ విల్ స్ప్రెడ్ త్రూఅవుట్ ది గ్లోబ్. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో మీ ఆలోచన అద్భుతమండి. వి విష్ యూ రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ ఇంకా మంచిగా జరుగుతూ మంచిగా అన్ని దేశాల్లో మీరు అనుకున్నట్టుగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీ యొక్క మాధ్యమం ద్వారా మీరు కూడా ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మీ మాధ్యమం ద్వారా మీరు దీన్ని ప్రచారం చేయగలరు, ప్రచారం కల్పిస్తారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని ఇట్లా ఈ సందర్భం కలిసినందుకు కూడా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. రికార్డింగ్ ఆపుతున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అంటే నేను రాలేదు పర్సనల్ గా, లేకపోతే చూస్తుంటే ఫీలింగ్ వెరీ వెరీ నైస్. ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ వీక్ వస్తున్నాను.